మీకు బెస్ట్ కావాలా, మీకు శ్రేష్టమైనది అతి విలువైనది కావాలా, దేవుడి పైన వదిలేయండి. అది దేవా నువ్వే చూస్ చేయ, నా కొరకు నువ్వే ఎంపిక చేయి. నేను చూస్ చేసుకోవడం కాదు, నేను కోరుకోవడం కాదు, నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఈ ఉద్యోగం లేకపోతే నాకు ఇదే కావాలని నేను కోరుకోవడం కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని చెప్పగలిగిన స్థితి ఉందండి. అవును, ఆయన చాలా మంది ఆరాట పడుతున్నారు, వేచి ఉండే సమయంలో ఉన్నారు. పదే పదే దేవుడు అదే చెప్తున్నాడు. చాలా మంది మీలో వేచి ఉండే సమయంలో ఉన్నారు. యూర్ ఇన్ ద వెయిటింగ్ సీజన్ అండ్ గాడ్స్ సైలెన్స్ సీజన్. అవునా కదా? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడు నన్ను ఇంకెందుకు ఇంతకాలం వేచి ఉండమంటున్నాడు? నాకు అర్థం కావట్లేదు అని డిస్కరేజ్మెంట్ వచ్చేస్తుంది. అన్నిటికంటే కష్టమైనది ఏంటి తెలుసా అండి? దేవుడు మౌనంగా ఉన్నప్పుడు ఆయన పైన ఆధారపడి ఉండటము కష్టము. నమ్ముతున్నారా? ఆన్సర్ రావట్లేదు, ఎటువంటిది ఏ సమాధానము రావట్లేదు, ఏమీ స్పష్టంగా కనపడట్లేదు. కానీ నన్ను నమ్ము, నన్ను నమ్ము, నన్ను నమ్ము అంటున్నాడు దేవుడు. ఎట్లుంటది? ఇంకెంతకాలం నమ్మాలయ్యా, ఇంకెంతకాలం వేచి ఉండాలయ్యా, ఇంకెంతకాలము అనే డిస్కరేజ్మెంట్ ఫీలింగ్ వరకు వచ్చి ఉంటారేమో. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా చిత్తాన్ని నువ్వు నమ్ముతున్నట్లయితే నేను నీకు అతి శ్రేష్టమైనదే ఇస్తాను, కానీ నీకు తక్కువైనది నేను ఏది కీడు చేయను అంటున్నాడండి దేవుడు. లీవ్ ద బెస్ట్, లీవ్ ద చాయిస్ టు గాడ్ అండ్ హీ విల్ గివ్ యూ ద బెస్ట్.